హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియోని ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో వాటి ఫస్ట్ టెక్ న్యూస్ కంటిన్యూ చేయే ముందు వాటి టెక్నాలజీ ఫ్యాక్ట్ వచ్చేసి, మనలో చాలామంది డొమైన్ నేమ్స్ టైప్ చేస్తూ ఉంటారు, అంటే యూఆర్ఎల్ టైప్ చేస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ google.com అని, yahoo.com అని, లేకపోతే facebook.com అని. సో ఇవి డొమైన్ నేమ్స్ కదా. సో అలా ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్న డొమైన్ నేమ్ ఏంటి తెలుసా? symbolics.com అని చెప్పేసి 1985లో అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ వెబ్సైట్ అనేది ఇంకా లైవ్లోనే ఉంది. మీరు ఓపెన్ చేసినప్పుడు ప్రజెంట్ ఈ డొమైన్ నేమ్ అనేది అయితే ఓపెన్ అవుద్ది. సో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ బడ్స్ ప్రో గురించి. సో త్వరలో అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. త్వరలో అంటే సామ్సంగ్ గ్యాలక్సీ S21 లాంచ్ చేస్తారు చూసారా, దాంతోపాటు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఇంతకుముందు వర్షన్స్తో పోల్చుకున్నట్టయితే కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఉంటాయని చెప్తున్నారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తోటి అయితే దీన్ని సామ్సంగ్ గ్యాలక్సీ S21తో పాటు లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సామ్సంగ్ గ్యాలక్సీ S21 ఎప్పుడు లాంచ్ చేస్తారంటే జనవరి లేదా ఫిబ్రవరిలో లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే ప్రజెంట్ రూమర్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి. సో ఈ పేరు వినగానే చాలా కాస్ట్లీ మొబైల్స్ అని చెప్పేసి మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది కదా. అయితే ఈ మధ్యకాలంలో లాంచ్ చేసిన యాపిల్ 12 సిరీస్లో యాపిల్ 12 ఉంటుంది చూసారా, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళకి అయ్యే కాస్ట్ ఎంత తెలుసా? 27,000. అదే 12 ప్రో గురించి మాట్లాడినట్టయితే 35,000కే మ్యానుఫ్యాక్చర్ అవుతాయట. సో మరి అంత తక్కువ కాస్ట్లో మ్యానుఫ్యాక్చర్ చేసి యాపిల్ వాళ్ళైతే డబుల్ రేట్కి మనకు మొబైల్స్ని అయితే సేల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్కిన్ గురించి. సో దీనికి సంబంధించిన డెవలప్మెంట్ అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ వస్తుంది. ఇంతకుముందు దాంతో పోల్చుకున్నట్టయితే డ్యూరబిలిటీ పరంగా అయినా కానివ్వండి, హీటింగ్ ఇష్యూస్ అయినా కానివ్వండి, వీటన్నిటిని సాల్వ్ చేసేసుకొని ఈ టెక్నాలజీ అయితే చాలా ముందుకు వస్తుంది. ఇన్ ఫ్యూచర్ అయితే చాలామంది ఈ టెక్నాలజీని అయితే వాడతారు. సో ఇదేంటి అంటే ఒక టాటూ అనుకోండి, లేదా ఒక స్టిక్కర్ అనుకోండి. సో దాన్ని మనం మన చేతి మీద పెట్టుకున్నాం అనుకోండి, మన బాడీలో జరిగే వాటిని అన్నిటిని మానిటర్ చేస్తానట్టు. అది మన హార్ట్ రేట్ మానిటరింగ్ అయినా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకు ఒక స్మార్ట్ బ్యాండ్ ఎలాగైతే అన్నిటిని మానిటర్ చేయగలుగుతుందో, సో ఈ ఎలక్ట్రానిక్ స్కిన్ కూడా అన్నిటిని మానిటర్ చేయగలుగుతాయని చెప్పేసి అయితే మనకి ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్ ద్వారా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు త్వరలో తీసుకొని రాబోయే ఫోల్డబుల్ ఫోన్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ని అయితే ఇంటర్నెట్లో షేర్ చేశారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఆ ఫోల్డబుల్ ఫోన్ని 3 folds చేయొచ్చు అని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. దాంతోపాటు దాన్ని ఒక ల్యాప్టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని ఆ పిక్చర్ చూస్తే అర్థమైపోతుంది. ఇప్పటికీ వీళ్ళు రకరకాల కాన్సెప్ట్లో, రకరకాల డిజైన్లో ఫోల్డబుల్ ఫోన్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. త్వరలోనే సామ్సంగ్ గ్యాలక్సీ Z Fold 3 కూడా తీసుకొని రాబోతున్నారు. సో మరి వీళ్ళు ఇప్పుడు చూపించిన ఈ పేటెంట్లో ఉండే మొబైల్స్ లాంటి మొబైల్స్ ఎప్పుడు మార్కెట్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ గురించి. యూట్యూబ్లో మనం టీవీలో 8K వీడియోస్ని ప్లే చేసుకునే ఫీచర్ని అయితే వీళ్ళు ఇప్పుడు ఒక అప్డేట్ ద్వారా అయితే రూల్ అవుట్ చేశారు. సో ఇప్పటివరకు మనం మొబైల్లో తీసుకొచ్చేది కదా, ఇక్కడ నుంచి టీవీలో కూడా దీన్ని ప్లే చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి 5G గేమ్ గురించి. సో మనలో చాలామంది ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు ఈ గేమ్ ఎప్పుడు లాంచ్ అవుద్ది అని చెప్పేసి. దానికంటే ముందే దీనికి సంబంధించిన డూప్లికేట్ వర్షన్స్, ఫేక్ వర్షన్స్, డమ్మీ వర్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్లేస్టోర్లో చాలా ఉండేసరికి గూగుల్ వాళ్ళు దీన్ని గమనించి ఈ యాప్స్ని ప్లేస్టోర్లో నుంచి రిమూవ్ చేసినట్టయితే తెలుస్తుంది. దీనికి గాను 5G వాళ్ళు వీళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ గురించి. సో ఎవరైతే బ్రిటన్లో ఈ గూగుల్ పిక్సెల్ 5G వేరియంట్, గూగుల్ పిక్సెల్ 4a 5G వేరియంట్ వాడతారో వాళ్ళు వితిన్ సెకండ్స్లో గూగుల్ ప్లే మూవీస్ ఉంటాయి సారా, వాటిలో నుంచి ఫ్రీగా మూవీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు ఒక ఆఫర్ నెట్ ప్రకటించారు. 10th డిసెంబర్ వరకు అయితే వీళ్ళు అవకాశాన్ని కల్పించారు. మరి వేరే మొబైల్స్లలో అంటే గూగుల్ పిక్సెల్ కానీ డివైజ్లలో డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చట. కాకపోతే వాటితో పోల్చుకున్నట్టయితే గూగుల్ పిక్సెల్ డివైజ్లలో ఈ గూగుల్ ప్లే మూవీస్ యూజ్ చేసి చాలా ఫాస్ట్గా మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. జనరల్గా మన ఇండియాలో కూడా గూగుల్ ప్లే మూవీస్ ఉన్నాయి, కాకపోతే దాంట్లో నుంచి మనం మూవీస్ని చూడాలి అంటే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది కదా. సో అటువంటిది ఇప్పుడు బ్రిటన్లో ఫ్రీగా అయితే అవకాశాన్ని కల్పించారు. సో మరి మన ఇండియాలో కూడా ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తే బాగుంటుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా కొన్ని రోజుల పాటు అంటే ఒక 2 days పాటు అయితే నెట్ఫ్లిక్స్లో ఫ్రీగా మూవీస్ చూసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు కదా. సో ఈ గూగుల్ పే మూవీస్ కూడా పాపులర్ కావాలి అంటే ఇటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తే చాలామంది ఈ యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మరి మీలో ఎంతమంది గూగుల్ ప్లే మూవీస్ యూజ్ చేసి మూవీస్ చూస్తారు, లేకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి మైక్రోమాక్స్ గురించి. సో మైక్రోమాక్స్ వాళ్ళు ఇప్పటికే 2 మొబైల్స్ని మన ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఒక మొబైల్కి సంబంధించిన సేల్స్ స్టార్ట్ అయ్యాయి, ఇంకొక దానికి సంబంధించిన సేల్స్ అంటే లోయర్ వేరియంట్కి సంబంధించిన సేల్స్ అనేవి స్టార్ట్ కాలేదు. అయితే ఇంతకుముందు మనకు తెలిసిన డీటెయిల్స్ ఏంటి అంటే దీనిలో లోయర్ వేరియంట్ ఏదైతే ఉంటుందో ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తోటి వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే దీనిలో మనకు 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ ఉంటుంది చూసారా లోయర్ వేరియంట్లోనే, అది నార్మల్ ఆండ్రాయిడ్ తోటి వస్తాయట. అలా కాకుండా దీనిలో 2GB ర్యామ్ తక్కువ వేరియంట్, తక్కువ ర్యామ్ తక్కువ స్టోరేజ్ తోటి ఉండే డివైస్ ఉంటుంది చూసారా, అది మాత్రం ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తోటి వస్తాయని చెప్పేసి అయితే వీళ్ళు ఒక ట్వీట్ని అయితే పోస్ట్ చేశారు. ఫ్రెండ్స్, నిన్నటి న్యూస్లో నేను ఈ మైక్రోమాక్స్ గివ్ అవే గురించి చెప్పాను. మీలో కొంతమంది వినొచ్చు, వినకపోవచ్చు, వినని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో నేను ఈ మైక్రోమాక్స్ మొబైల్ అన్బాక్సింగ్ అనేది త్వరలో చేస్తాను. దాంతోపాటు ఆ మొబైల్ సంబంధించిన గివ్ అవే కూడా ఉండబోతుంది.
మరి ఆ కంపెనీ వాళ్ళు నాకు 2 యూనిట్స్ పంపిస్తారా 5 యూనిట్స్ పంపిస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. సో త్వరలో మైక్రోమాక్స్ మొబైల్ గివ్అవేతో పాటు అన్బాక్సింగ్ కూడా ఉంటుంది. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. సో మీరు కూడా ఈ గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, దానిలోకి వెళ్ళేసి కామెంట్ రాయండి. అందులో నుంచే నేను ర్యాండమ్గా ఈ విన్నర్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను. MIUI 13 గురించి, ఇంకా MIUI 12 అన్ని డివైస్కి రూలెడ్ కాలేదు, అటువంటి 13 గురించి డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాయి. అంటే ఇది ఏ డివైస్కి వస్తాయని చెప్పేసి ఒక లిస్ట్ని అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. అంటే షామీ వాళ్ళు కాదు, లీక్డ్ డీటెయిల్స్ అన్నట్టు. దాని ప్రకారం షామీ, పోకో, బ్లాక్ షార్క్ ఇటువంటి డివైసెస్ ఉంటాయి చూసారా, సో వాటికి సంబంధించిన లిస్ట్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. దానిలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన అన్ని డివైసెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఈ న్యూస్ అనేది నిజమా అబద్ధమా అనేది అయితే మనకు కొన్ని డేస్ ఆగితే కానీ క్లారిటీ రాదు. నెక్స్ట్ వచ్చేసి PUBG మొబైల్ ఇండియా గురించి. సో రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది కదా. ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటి అంటే PUBG మొబైల్ ఇండియాకి ఎటువంటి పర్మిషన్ ఇంకా రాలేదు ఇండియన్ గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. సో మరి ఒకసారి పర్మిషన్ వచ్చిందని చెప్తారు, ఒకసారి పర్మిషన్ రాలేదని చెప్తారు, ఒకసారి వస్తాయని చెప్తున్నారు, రాలేదని చెప్తున్నారు. కొంతమంది డెవలపర్స్కి ఈ గేమ్ని రూల్ అవుట్ చేశారని చెప్తున్నారు, వాళ్ళ డెవలపర్స్కి కొంచెం వేరే వేరే ఫీచర్స్ ఉంటాయని చెప్తున్నారు. మరి ఇవన్నీ న్యూస్లు ఎప్పుడు నిజం అవుతాయనేది అయితే మనకు త్వరలో అయితే తెలిసిపోద్ది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.